ఫ్రెండ్స్, జ్ఞానానికి విద్యకు ఆది దేవత అయిన సరస్వతీదేవి రూపమైన సరస్వతి నది ఒకప్పుడు భారతదేశం యొక్క పవిత్ర భూమిలో ప్రవహించిందని మీకు తెలుసా? ఇది గంగ కంటే పవిత్రమైనది మరియు గొప్పదిగా పరిగణించబడేది. కానీ ఈ దివ్య నది దాని పుట్టుక నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రవహించిన తరువాత రహస్యంగా కనుమరుగవుతుంది. అయితే మన పౌరాణిక గ్రంథాల్లో ఈ నది మాయమైపోవడానికి 2 కారణాలు చెప్పబడ్డాయి. కానీ అవేంటో మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే సరస్వతి నది ఎలా మాయమైందో, దాని వెనుక ఉన్న కారణమేమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి. ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే ఆశ్చర్యపోయే అద్భుతమైన సమాచారం మీకు లభిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత ఉత్తరాఖండ్ వెళ్ళి ఈ రహస్యమైన నదిని మీ కళ్ళతో చూడాలనే కోరిక మీకు కలుగుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే, ఒకప్పుడు గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, ప్రభు, మీరు లక్ష్మి మరియు సరస్వతిని నాకంటే ఎక్కువగా ఇష్టపడతారు అని ఫిర్యాదు చేసింది. దాంతో గంగా సరస్వతిల మధ్య తనకంటే సరస్వతిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని వాగ్వాదం మొదలైంది. ఇద్దరి మధ్య వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే పరిస్థితి విషమించడం గమనించిన విష్ణువు వైకుంఠం వదిలి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహావిష్ణువు వైకుంఠం వదిలి వెళ్లిపోయిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. లక్ష్మీదేవి పరిస్థితిని చక్కదిద్దడానికి, గంగా సరస్వతిలను శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య వివాదం ఆగలేదు. ఆవేశంలో సరస్వతి లక్ష్మిని, మీరు మా వివాదాన్ని భావోద్వేగాలు లేని దృక్పథంతో చూశారు తప్ప జోక్యం చేసుకోలేదు, అందువలన మీరు ఒక మొక్కల మారిపోతారు అని శపిస్తుంది. అయినప్పటికీ కూడా సరస్వతీదేవి కోపం తగ్గలేదు. నువ్వు భూమి మీద నదిల ప్రవహిస్తావని, పాపమానవుల పాపాలను కడిగివేస్తావని గంగను శపించింది. సరస్వతి యొక్క ఈ కఠినమైన శాపం విని లక్ష్మీదేవి ప్రశాంతంగా ఉంది. కానీ గంగాదేవికు కోపం వచ్చింది. దాంతో ఆవేశానికి గురైన గంగాదేవి సరస్వతిని, నువ్వు కూడా నదిల భూమిపై ప్రవహిస్తావు మరియు మానవుల పాపాలలో పాలు పంచుకుంటావు అని శపిస్తుంది. ఇంతలో శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి తిరిగి వచ్చాడు. త్రిదేవులు ఒకరికొకరు ఇచ్చిన శాపం గురించి తెలియగానే మహావిష్ణువు ఎంతో దుఃఖించాడు మరియు వాళ్ళను ఓదార్చి వారి కోపాన్ని చల్లార్చాడు. విష్ణుమూర్తి మాటలు విన్న గంగా, సరస్వతి, లక్ష్మీదేవి తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ముగ్గురు దేవతలు శాప విముక్తి పొందడానికి పరిష్కారం కోసం విష్ణువును అడగగా, అప్పుడు విష్ణువు, శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు కాబట్టి శాపం యొక్క పర్యవసనాలను మీరు భరించవలసి ఉంటుందని చెప్పాడు. అయితే కాలచక్రం తిరిగి సంవత్సర సృష్టికి జ్ఞానకాంతి అవసరమైనప్పుడు సరస్వతీదేవి తన రూపాలలో ఒకదాన్ని గ్లేజియర్లో అవతారం ఎత్తి భూమికి దిగి వచ్చింది. తద్వారా ఒక పవిత్ర నది ఉద్భవించింది. పౌరాణిక కాలంలో సరస్వతి నది అందం ఎంత అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉండేదంటే దేవతలు, రాక్షసులు, గంధర్వులు దీనివైపు ఆకర్షితులయ్యేవారు. సరస్వతి నదీ జలాలు ఎంత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేవంటే అందులో మొత్తం భూమి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేది. ఈ నదీ జలాలను సేవించడం ద్వారా ఋషులు, మునులు మోక్షం పొందారని వేదాలు రచించారని చెబుతారు. కానీ ఇంతటి వైభవం మరియు ప్రాముఖ్యత ఉన్న సరస్వతి నది అకస్మాత్తుగా అదృశ్యం కావడం గురించి పురాతన కాలం నుండి 2 రహస్య కథలు ప్రబలంగా ఉన్నాయి. మొదటి కథ ప్రకారం 5గురు పాండవులు తమ జీవితపు చివరి రోజుల్లో స్వర్గరోహిణి పర్వతం వైపు వెళుతున్నప్పుడు వారు సరస్వతి నదిని దాటారు. కానీ ద్రౌపది నదిని దాటలేకపోయింది. అప్పుడు పాండవులు దారి ఇవ్వమని సరస్వతీదేవిని ప్రార్థించగా సరస్వతీదేవి నిరాకరించింది. అది విన్న యుధిష్ఠిరుడు కారణం అడిగాడు. ప్రవహిస్తున్న నీటిని ప్రవహించే జ్ఞానాన్ని ఎలా ఆపలేనో అలాగే నేను కూడా నా ప్రవాహాన్ని ఆపలేను, ద్రౌపదికి దారి ఇవ్వలేను అని సరస్వతి మాత సమాధానమిచ్చింది. సరస్వతీదేవి చెప్పిన ఈ మాటలు భీముడికి అస్సలు నచ్చలేదు. కోపంతో భీముడు తన పూర్తి గాఢ శక్తితో సరస్వతి నదిపై దాడి చేస్తాడు. ద్రౌపది నదిని దాటడానికి వీలుగా అక్కడ ఒక పెద్ద రాయిని ఉంచుతాడు. కానీ భీముని ఈ పరాక్రమం చాలా తీవ్రంగా ఉండడంతో భీముడు ఏ చోటైతే పెద్ద కొండ వంటి రాయిని నదిలో ఉంచాడో ఆ చోట నుండి సరస్వతి నది భూమిలోకి మాయమైపోయిందని చెబుతారు. ఫ్రెండ్స్, ఆ ప్రదేశంలో భీముడు ఉంచిన భారీ రాయి ఇప్పటికీ సరస్వతి నది పైన ఉంది మరియు ఆ ప్రదేశం నుండి నది ప్రవాహం అకస్మాత్తుగా కనిపించకుండా మాయమైపోతుంది. భీముని దాడి తర్వాత ఇక్కడి నుంచి నది భూమిలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యాలు మన పౌరాణిక కథను మరింత బలాన్ని చేకూర్చేదిగా ఉంటాయి. అయితే ఇక రెండవ కథ ప్రకారం వేదవ్యాస మహర్షి వినాయకుడితో మహాభారతం రాయిస్తున్నప్పుడు ఆ సమయంలో సరస్వతి నది ఎంతో విపరీతమైన వేగంతో మరియు పెద్ద శబ్దంతో ప్రవహిస్తోంది.
దాంతో వినాయకుడు వేదవ్యాసుని మాటలను సరిగ్గా వినలేకపోయాడు. ఈ కారణంగా మహాభారతం రాయడానికి ఆటంకం ఏర్పడడంతో వినాయకుడు సరస్వతి నదిని వినమ్రంగా ప్రార్థించాడు. మీ పెద్ద స్వరం వల్ల మహాభారతం రాయడానికి నాకు ఆటంకం కలుగుతోంది. నేను ఎలాంటి ఆటంకం లేకుండా రచన పనిని పూర్తి చేయడానికి మీరు కొంతకాలం ఆగగలరా అని అడుగుతాడు. కానీ సరస్వతి నది గతంలో పాండవులకు ఇచ్చిన సమాధానమే ఇచ్చింది. ప్రవహించే నీటిని, జ్ఞానాన్ని ఎలా ఆపలేమో అదేవిధంగా నేను కూడా నా ప్రవాహాన్ని ఆపలేను అంటూ సమాధానం ఇస్తుంది. ఇది విన్న వినాయకుడు వేదవ్యాస మహర్షి ఆగ్రహించి సరస్వతి నది శాశ్వతంగా అంతరించిపోవాలని శపించాడు. ఫ్రెండ్స్, ఈ రెండు పౌరాణిక కథల ఆధారంగా సరస్వతి నది అంతరించిపోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ శాస్త్రీయ దృక్పథంతో చూస్తే అది కనుమరుగవడానికి గల కారణాలు మరో విషయాన్ని సూచిస్తాయి. వైజ్ఞానికుల ప్రకారం సరస్వతి నది ఎండిపోవడానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్లలో మార్పు వల్ల నది ప్రవాహాన్ని అంతరాయం ఏర్పడిందట. అలాగే వర్షపాతం తగ్గడం, వాతావరణ మార్పులు సంభవించడంతో ఈ నది కూడా క్రమంగా ఎండిపోయిందని వైజ్ఞానికుల అభిప్రాయం. కానీ కొన్ని సిద్ధాంతాల ప్రకారం సరస్వతి నది ఉత్తరాఖండ్ నుండి ఉద్భవించి పంజాబ్ మరియు హర్యానా గుండా ప్రవహించినప్పుడు అక్కడి ప్రజలు దాని ప్రవాహాన్ని నియంత్రించడానికి అనేక మార్పులు చేశారని నమ్ముతారు. నది ప్రవాహానికి అంతరాయం కలగడం, ప్రవాహాన్ని వివిధ దిశల్లో మళ్లించడం వల్ల దాని ప్రవాహం క్రమంగా బలహీనపడడం ప్రారంభమైంది. ఫలితంగా ఈ నది సగం మేర ఎండిపోయిందట. ఫ్రెండ్స్, లాస్ట్ రివర్ అనే పుస్తకంలో చెప్పబడిన దాని ప్రకారం చూసుకుంటే రాజస్థాన్లో చాలా ప్రాంతాల్లో 50 నుండి 70 మీటర్ల లోతు తవ్వకాలు జరిగినప్పుడు మంచినీటి వనరులు కనుగొనబడ్డాయి. అయితే ఒకప్పుడు సరస్వతి నది రూపంలో ఉల్లాసంగా ప్రవహించే నీటి ప్రవాహాలు ఇవేనని మనమంతా అర్థం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైజ్ఞానికులు రాజస్థాన్లోని ఇసుక ఏడారుల క్రింద నది ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఇది వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోవచ్చు. ఎందుకంటే ఎడారి క్రింద ఒక నది ఉనికి దాదాపు అసాధ్యంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొన్న నీటి వనరుల దృష్ట్యా చూసుకుంటే సరస్వతి నది ఇప్పటికీ రాజస్థాన్ ఎడారి కింద దాగి ఉందని సూచిస్తున్నారు. అది భూగర్భ ప్రవాహంలో రహస్యంగా ప్రవహిస్తోంది. సో ఫ్రెండ్స్, సరస్వతి దేవి అదృశ్యమైన ఈ రహస్య కథ మీకు ఎలా అనిపించింది? ఇది పురాణాల అద్భుతమా లేక సైన్స్కు అంతుచిక్కని రహస్యాలలో ఒకటా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.